హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆకాష్ లేడీ కానిస్టేబుల్తో సరసాలాడుతూ ఉండగా సూర్య దూరం నుంచి ఆకాష్ని గమనిస్తూ ఉంటాడు. సూర్యను చూసి భూమి పరిగెత్తుకుంటూ ఆకాష్ దగ్గరకు వెళ్ళి, ఇక చాలు ఆపుతావా, అక్కడి నుంచి సూర్య నిన్ను గమనిస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది. ఇక ఆకాష్ సూర్య వైపు చూస్తూ ఉంటాడు. సూర్య ఆకాష్ని చూస్తూ, వీడు గగనా లేకపోతే ఆకాశ? గగన్ ఆడవాళ్ళతో ఇలా బిహేవ్ చెయ్యడే అని సూర్య ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, పిచ్చెక్కిపోతుంది అని సూర్య తనలో తానే అనుకుంటూ ఉంటాడు. బావా వెళ్దామా అని భూమి ఆకాష్ని అడుగుతూ ఉంటుంది. నాకు బాగా ఆకలిగా ఉంది, నిన్న అనగా స్టేషన్కి వచ్చాను, ఇప్పటి వరకు ఏం తినలేదు భూమి అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. సరే రా బావా, రెస్టారెంట్కి వెళ్దాం అని భూమి ఆకాష్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. గగన్ గాడు చచ్చాడు, భూమిని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మళ్ళీ గగన్ అంటూ వీడొచ్చాడు. వీడు గగనా ఆకాశ? తెలుసుకుంటాను, ఖచ్చితంగా తెలుసుకుంటాను అని సూర్య తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక భూమి ఆకాష్ ఆటోలో రెస్టారెంట్కి వెళ్తూ ఉంటే, మీకు దండం పెడతాను, మీరు మా గగన్ బావలా ఉండండి, మా గగన్ బావ చాలా డీసెంట్గా ఉంటాడు అని భూమి చెప్తూ ఉంటుంది. సరే, నువ్వు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నీ వాళ్ళందరి ముందు నీ గగన్ బావలానే డీసెంట్గా ఉంటాను, పక్కకు వెళ్ళిన తర్వాత నా హ్యాబిట్స్ నాకుంటాయి, నా బిహేవియర్ నాకుంటుంది అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. సరే అని భూమి అంటుంది. ఇక భూమి ఆకాష్ ఇద్దరు కలిసి రెస్టారెంట్కి వెళ్తారు, ఫుడ్ ఆర్డర్ చేస్తారు. భూమి, ఇంకా మీ బావ గురించి చెప్పాల్సినవి ఏమైనా ఉన్నాయా అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. చెప్పాను కదా, మా బావ ఎవరితోనైనా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాడు, ఎంత డీసెంట్గా ఉండాలో అంత డీసెంట్గా ఉంటాడు అని భూమి చెప్తూ ఉంటుంది. అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడటం లాంటివి చెయ్యరు, చేసినా కూడా అమ్మాయిని సొంత చెల్లెలుగా భావిస్తారు అని భూమి చెప్తూ ఉంటుంది. అన్ని గుడ్ హ్యాబిట్స్ మీ బావకున్నాయా అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. ఉన్నాయి కాబట్టే మీతో చెప్తున్నాను, మా బావ లాంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ కనిపించరు అని భూమి అంటూ ఉంటుంది. నేను కనిపించాను కదా అని ఆకాష్ అంటాడు. నీ బిహేవియర్కి మా బావ బిహేవియర్కి చాలా డిఫరెన్స్ ఉంది అని భూమి అంటుంది. అందుకే మొదట్లో నువ్వే మా బావు అని అనుమానించినా కూడా ఆ తర్వాత నీ బిహేవియర్ చూసి నువ్వు ఎట్టి పరిస్థితిలో మా బావ అయి ఉండవని, మా బావ ఆ రోజే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఉంటాడని కన్ఫర్మ్ చేసుకొని నీతో మాట్లాడుతున్నాను అని భూమి అంటుంది. ఓ, అంటే మీ బావది గుడ్ క్యారెక్టర్, నాది బ్యాడ్ క్యారెక్టర్ అంటున్నావా భూమి అని ఆకాష్ అంటూ ఉంటాడు. అలా అని నేను అనట్లేదు, ఎవరి క్యారెక్టర్ వాళ్ళది, మా బావ క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి చెప్పాను అని భూమి చెప్తూ ఉంటుంది. ఏంటి ఆర్డర్ చేసి ఫుడ్ ఇంత టైం అయినా కూడా ఇంకా రాలేదు, ఆకలిగా ఉంది భూమి అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. మీ హైదరాబాద్లో ఇలానే ఫుడ్ టైంకి ఇవ్వరా అని ఆకాష్ అడుగుతూ ఉంటే, ఆగు బాబు, వచ్చింది ఇప్పుడే కదా, ఆర్డర్ చేశాము వస్తుందిలే అని భూమి చెప్తూ ఉంటుంది. అప్పుడే అదే హోటల్కి ఎస్పీ సూర్య కూడా భోజనం తినటానికి వస్తాడు. భూమి అనుకోకుండా ఎస్పీ సూర్యను చూస్తుంది. ఆకాష్ గారు, మన వెనుక ఆ సూర్య ఉన్నాడు అని భూమి చెప్తూ ఉంటుంది. వీడిక్కడికి ఎందుకు వచ్చాడు, మనల్ని ఫాలో అవుతూ వచ్చాడా భూమి అని ఆకాష్ అంటూ ఉంటాడు. ఏమో తెలీదు, ఫాలో అవుతూనే వచ్చాడో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాడో తెలీదు అని భూమి అంటూ ఉంటుంది. కానీ అతని కళ్ళన్నీ కూడా నీపైనే ఉన్నాయి, నువ్వు అతని పైన రివెంజ్ తీర్చుకోవాలి, మా బావ మాకు దూరం అవ్వటానికి కారణం ఆ దుర్మార్గుడే, ఆ దుర్మార్గుడు అపూర్వతో చేతులు కలిపి మా బావను ఈ లోకంలో లేకుండా చేశాడు అని భూమి అంటూ ఉంటుంది. ఈజ్ ఇట్, మీ బావ చనిపోవడానికి కారణం వాడా అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. అవును వాడే అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఫుడ్ తీసుకొచ్చి టేబుల్ మీద పెడతారు. భూమి, వాడున్న దగ్గర మనమెందుకు, మనం వెళ్ళాం పదా అని ఆకాష్ అంటాడు. బావా కూర్చో ప్లీజ్, బావా తిను బావా, ఆకలిగా ఉందన్నావు కదా బావా అని భూమి సూర్య చూసేలాగా మాట్లాడుతూ ఉంటుంది. నీ చేతులతో నువ్వే తినిపించాలి భూమి, అప్పుడే తింటాను అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఏంటి బావా, పబ్లిక్ ప్లేస్లో అలా చేయొచ్చా అని భూమి అంటూ ఉంటుంది. పబ్లిక్ అయితే ఏంటి, మనిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ భూమి అని ఆకాష్ అంటూ ఉంటాడు. సరే బావా తినిపిస్తాను కూర్చో అని భూమి ఆకాష్కి భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా దూరం నుంచి సూర్య చూస్తూ ఉంటాడు.
ఛ! వీళ్ళొచ్చిన రెస్టారెంట్‌కే నేనొచ్చానా? ఇది చూడాలా? భోజనం చేస్తూ వీళ్ళను చూస్తే నేను తిన్నది నా వంట పట్టదు అని చెప్పి సూర్య మనసులో అనుకుంటాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆకాష్ సూర్య వెళ్ళటం చూసి భూమి వాడు వెళ్ళిపోయాడు, నేను తింటానులే అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ సూర్య చూసావా ఎలా వచ్చాడో? మనల్ని ఎప్పుడూ కూడా ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. మన వెనక ఎవరు వస్తున్నారు, మనం ఏం చేస్తున్నామన్నది ఎప్పుడూ కూడా ఒక కంట మనం కూడా కనిపెడుతూ ఉండాలి అని భూమి ఆకాష్తో చెప్తూ ఉంటుంది. ఏంటో మీ బావ క్యారెక్టర్లోకి నన్ను తీసుకొచ్చావే కానీ ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడతావని అసలు అనుకోలేదు భూమి అని ఆకాష్ అంటూ ఉంటాడు. సారీ, ఇలా చేస్తున్నందుకు ఏమీ అనుకోకండి. మా బావను మా నుంచి దూరం చేసిన వాళ్లకు బుద్ధి చెప్పడం కోసం మీరు నాకు ఒక ఆయుధంలా దొరికారు అని భూమి ఆకాష్తో చెప్తూ ఉంటుంది. సరే భూమి, నేను ఒక ఆయుధాన్నయి మీ బావను ఈ లోకంలో లేకుండా చేసిన వాళ్ళ అంతు చూస్తాను అని ఆకాష్ భూమితో చెప్తూ ఉంటాడు. భూమి బయలుదేరదామా అని ఆకాష్ అంటూ ఉంటాడు. నేను బిల్ పే చేసి వస్తాను అని భూమి చెప్తూ ఉంటే, సరే నేను ఒక సిగరెట్ కాల్చుకొని వస్తాను, సిగరెట్ తాగక చాలా రోజులైంది అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. జాగ్రత్త, మీ పక్కన ఎవరున్నారన్నది ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత మీ పనులు మీరు చేసుకోండి అని భూమి చెప్తూ ఉంటే, సరే భూమి అని చెప్పి ఆకాష్ అంటాడు. ఇక భూమి బిల్ పే చేయడానికి వెళ్ళేసరికి ఆకాష్ సిగరెట్ కాలుస్తూ ఉంటాడు. ఇక మరోవైపు సూర్య భూమి ఆకాష్లను చూసి కోపంగా వెళ్తూ కార్ లాక్ని టేబుల్ మీద మర్చిపోయి వెళ్ళిపోతాడు. కారు దగ్గరకు వెళ్ళిన సూర్య కార్ లాక్ లేకపోవడంతో అక్కడ హోటల్లో టేబుల్ మీదే కార్ లాక్ మర్చిపోయినట్టున్నాను. ఆ భూమిని గగన్ని చూసిన కంగారులో కార్ లాక్ తెచ్చుకోలేదు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ముందుకు వెళ్ళి కార్ లాక్ తెచ్చుకోవాలా అని సూర్య ఆలోచిస్తూ రెస్టారెంట్లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆకాష్ స్మోక్ చేస్తూ సూర్యకు కనిపిస్తాడు. బిల్ పే చేసి వచ్చిన భూమి ఆకాష్ని చూసి బయలుదేరదామా అని అంటూ ఉంటుంది. బయలుదేరదాం అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. అప్పుడే భూమి సూర్యను చూసి, అటు చూడండి, సూర్య మా బావకు స్మోక్ చేసే అలవాట్లేదు, ఆ సూర్యకు అనుమానం వచ్చినట్టుంది, వెంటనే ఆ సిగరెట్ కింద పడేయండి అని భూమి అంటూ ఉంటుంది. ఇక ఆకాష్ సిగరెట్ని కింద పడేసి, భూమి నేను ఈరోజు నుంచి స్మోక్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. అదేంటి బావా కొత్త అలవాటు అని భూమి అంటూ ఉంటుంది. ఏమో భూమి, స్మోక్ చేయాలని డిసైడ్ అయ్యాను, స్మోక్ చేస్తాను అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. శారదత్తయ్యకు తెలిసిందంటే నీ మూతి మీద వాత పెడుతుంది, పద నీకు మూతి మీద వాత పెట్టిస్తాను అని భూమి ఆకాష్ని లాక్కొని వెళ్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న సూర్య, ఆ గగన్కి స్మోక్ చేసే అలవాటే లేదు, వాడు బ్యాడ్ హ్యాబిట్స్కి చాలా దూరంగా డీసెన్సీగా ఉంటాడు. ఈ ఆకాష్ని చూస్తుంటే వల్గర్గా బ్యాడ్ హ్యాబిట్స్కి చాలా దగ్గరగా కనిపిస్తున్నాడు, డౌటే లేదు వీడు గగన్ కాదు, భూమి నాటకం ఆడుతుంది అని చెప్పి సూర్య మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక భూమి ఆకాష్ని తీసుకుని వెళ్తూ ఉండగా, భూమి మీ బావను చంపిన వాళ్లకు బుద్ధి చెప్పడానికి నన్ను ఆయుధంగా తీసుకొచ్చా అన్నావు కదా, మరి ఈ ఆయుధం సైలెంట్గా ఉంటే ఎలా చెప్పు, ఈ ఆయుధానికి పని చెప్పవా అని ఆకాష్ అంటూ ఉంటాడు. అంటే ఏంటి అని భూమి అడుగుతూ ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండు, ఈ ఆయుధం ఎలా పనిచేస్తుందో నీకు చూపిస్తాను అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది. చూస్తూ ఉండమని చెప్పాను కదా అని ఆకాష్ సూర్య దగ్గరకు వెళ్తాడు. హలో ఎస్పీ అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంట్రా అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటాడు. చెప్పమంటావా, నేను గగన ఆకాష అన్న అనుమానం నీలో మెదులుతుంది కదా, నీ డౌట్ని క్లారిఫై చేయడానికే వచ్చాను అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. ఇందాక చెప్పావు కదా గగన్నే అని సూర్య అంటూ ఉంటాడు. కన్ఫామ్గా చెప్తున్నాను, నేను గగన్నే, నన్ను చంపిన నిన్ను వదిలిపెట్టను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏం చేస్తావురా నువ్వు, ఏం చేస్తావు అని చెప్పి సూర్య గగన్ మీదకి వస్తూ ఉంటాడు. ఏం చేస్తానో చూపిస్తాను చూడు అని చెప్పి సూర్య వెనక్కి వెళ్ళి వెనక నుంచి సూర్య గొంతు పట్టుకొని, నేను గగన్నే, నన్ను నా వాళ్ళ నుంచి దూరం చేయడం కోసం ఆ రోజు గన్తో షూట్ చేసి లోయలో పడిపోయేలా చేశావు, కానీ మీ ఆట కట్టించడం కోసం నేను ఆకాష్గా మీ కళ్ళ ముందుకు వద్దామనుకున్నాను, కానీ నా తల్లి ప్రాణాలను మనసులో పెట్టుకొని నేను గగన్గానే మీ ముందుకు వచ్చాను. నువ్వు నన్ను ఏమీ చేయలేవురా, ఏమీ పీకలేవురా,
ఈ రోజు నుంచి నీకు కౌంట్ డౌన్ మొదలైంది. నన్ను చంపాలనుకున్న నిన్ను ఈ లోకంలో లేకుండా చేస్తాను. గతంలో నీ ఉద్యోగం మాత్రమే పోయేలా చేశాము. ఇప్పుడు నిన్ను ఈ భూమి మీద లేకుండా చేస్తాను. ఆ అపూర్వతో చేతులు కలిపి నన్ను ఎన్కౌంటర్ చేసి చంపాలనుకున్నావు కదా, నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని ఆకాష్ వెనక నుంచి సూర్య గొంతు పట్టుకొని అంటూ ఉంటాడు. రేయ్ వదలరా, చచ్చిపోతాన్రా అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. మరి నన్ను చంపాలని చూసినప్పుడు అని గగన్ అడుగుతూ ఉంటాడు. నిన్ను చంపాలని చూసింది నిజం, కానీ నువ్వు బ్రతికావు. ఇప్పుడు నన్ను చంపొద్దు ప్లీజ్, నీకు దండం పెడతాను అని సూర్య అంటూ ఉంటాడు. నీ ప్రాణం అయితే ఒకటి, ఎదుటివారి ప్రాణం అయితే ఒకటారా? ఎందుకురా, ఎందుకు నన్ను చంపి నా వాళ్లకు దూరం చేయాలనుకున్నావు అని ఆకాష్ సూర్యను నిలదీస్తూ ఉంటాడు. ఇదంతా కూడా భూమి దూరం నుంచి చూస్తూ చాలా బాగా చేస్తున్నారు ఆకాష్ గారు. మీరు గగన్లాగా ఆ సూర్యను నమ్మించి మభ్య పెడుతున్నారు. మా బావను ఎలా అయితే చంపారో అలానే మిమ్మల్ని అడ్డు పెట్టుకొని ఆ సూర్యను కూడా ఈ లోకంలో లేకుండా చేయాలన్నదే నా టార్గెట్. ఆ అపూర్వను ఈ ఊరి నుంచి తరిమి కొడతాను. ఆ అపూర్వకు బుద్ధి చెప్తాను. మిమ్మల్ని అడ్డు పెట్టుకొని నా బావ ఆత్మకు శాంతి కలిగిస్తాను అని భూమి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ప్లీజ్ గగన్ నన్ను వదిలిపెట్టు అని చెప్పి సూర్య గట్టిగా గగన్ని పక్కకు నెట్టేస్తాడు. ఇక గగన్ పక్కకి వెళ్ళి కింద పడిపోగానే సూర్య, రేయ్ గగన్ నన్నే చంపాలని చూసావు కదా, నీ అంతు తెలుస్తాను అని చెప్పి గగన్కి వార్నింగ్ ఇస్తున్నట్టు వేలు చూపిస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.